లింగాలపల్లె అనే గ్రామంలో సరస్వతి చంద్రరావు అనే దంపతులు ఉన్నారు. వ్యవసాయం చేస్తారు. వారికి లేకలేక ఒక కుమారుడు జన్మించాడు. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న సోమయ్య కుమారుడు కుష్యంత్ 3వ తరగతి చదువుతున్నాడు. చాలా వేడుకగా చంద్రరావు వారి కుమారునికి నామకరణ మహోత్సవాన్ని జరిపారు. రవి అని పేరు పెట్టారు. అందరూ రవిని ముద్దాడి ఆడించారు. క్రమేణా రోజులు గడుస్తున్నాయి. రవి అన్నం తిననని మారాన్ చేస్తుంటే అతని తల్లి సెల్ ఫోన్ చూపిస్తూ అన్నం తినిపించేది. రవి మాత్రం చిన్నగా సెల్ ఫోన్కి అలవాటు పడ్డాడు. అప్పుడప్పుడు కుష్వంత్ వెళ్ళి రవిని ఆడించేవాడు. అంత చిన్న పిల్లవాడికి సెల్ లేకుండా రోజు గడిచేది కాదు. అతని తల్లిదండ్రులు అతని కోసం ఒక ఖరీదైన సెల్ ఫోన్ని కొనిచ్చారు. సెల్ ఇవ్వద్దని అతని తల్లిదండ్రులతో చెప్పినా కుష్వంత్ని కోపడేవాడు. సెల్లో వస్తున్న అంశాలపైననే శ్రద్ధ పెట్టడం వల్ల అన్నం గురించి పట్టించుకునేవాడు కాదు. క్రమేణా అతను రుచిని కోల్పోయాడు. పెరిగి పెద్దవాడాడు. ఏం పెట్టినా బాగుంది అని కాని బాగోలేదు అని కాని చెప్పేవాడు కాదు. ఒకరోజు కూరలో కారం ఎక్కువయింది. చంద్రయ్య అన్నం తినేటప్పుడు భార్యపై ఇంత కారం వేస్తావా అంటూ కోపగించుకున్నాడు. కాని రవి మాత్రం చలనం లేకుండా తినసాగాడు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. రవికి ఏదో అయిందని కంగారుపడ్డారు. డాక్టర్ దగ్గరకు పరుగులెత్తారు. డాక్టర్ అన్ని రకాల పరీక్షలు చేసి 10,000 వరకు బిల్లు వేశారు. రోజులు గడుస్తున్నా రవిలో ఏమాత్రం మార్పు కనబడలేదు. ఒకరోజు సెల్ ఫోన్ వాడకం ఫలితాలు అన్న అంశంపై కుష్యంత్ చదివే పాఠశాలలో సెమినార్ నిర్వహించారు. అప్పుడు రవికి వచ్చిన జబ్బు ఏమిటో కుష్యంత్ తెలుసుకుని రవి వాళ్ళ అమ్మకు చెప్పాడు. తాను చేసిన తప్పు ఏమిటో తెలుసుకుని కుష్యంత్ మొదట్లోనే చెప్పినా వినలేదని బాధపడుతూ చేసేది లేక మెల్లిగా రవికి సెల్ ఫోన్ను దూరం చేశారు. ఎంత మారాన్ చేస్తున్నా ఇవ్వకుండా దాని గురించి వచ్చే నష్టాన్ని వివరించేవారు. మెల్లమెల్లగా అన్నం తినడంపై శ్రద్ధ పెట్టేవాడు. రుచిని కూడా గ్రహించాడు. రవిలో వచ్చిన మార్పును చూసి సంతోషించారు. సరైన సమయానికి కుష్యంత్ చక్కని సమాచారం అందించి సెల్లు జబ్బు నుండి దూరం చేశాడు అని అనుకుంటూ ఇద్దరూ కుష్యంత్ వాళ్ల ఇంటికి వెళ్లి తనతో పాటు రవిని కూడా పాఠశాలకు తీసుకువెళ్లమని అడిగి పాఠశాలలో చేర్పించారు.